గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1952. బాలుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో రూపొందించింది? 2005. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేశారు? 2007. ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తింపబడు వారి అభిప్రాయం 18 సంవత్సరాల లోపు. 14 సంవత్సరాల లోపు బాలలను ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని తెలిపిన భారత రాజ్యాంగ ఆర్టికల్ 24. బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్ 47. ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనగా 6 నుంచి 16 సంవత్సరాల వయసు గలవారు. పిల్లల అక్రమ రవాణా అనేది నేరం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన 23. సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? 1992. మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? 1961. నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్ 2005 ప్రకారం గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి. పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన ఎన్ఎఫ్సిలోని అధ్యాయం 4వ అధ్యాయం. జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించింది ఎన్సిఈఆర్టీ. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్ఎఫ్సి 2005లో పౌరశాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. రాజనీతి శాస్త్రం. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు ఎవరు? యునెస్కో. ఎన్ఎఫ్సి 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి డాష్ను ఉత్ప్రేరకంగా పనిచేయాలి. వృత్యంతర విద్య. ఎన్ఎఫ్సి 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఎన్ఎఫ్సి 2005 దృక్పథం కానిది ఏది? ప్రయోగ నిర్వహణను తగ్గించటం. ఈ క్రింది అంశాలలో ఎన్ఎఫ్సి అధ్యాయాల విషయాలలో తప్పుగా జతపరచబడింది. అధ్యాయం 3 దృక్పథం. ఎన్ఎఫ్సిలోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గూర్చి చర్చించినది? 5వ అధ్యాయం. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుట కోసం ఎన్ఎఫ్సి సూచన కానిది ఏది? పరీక్షల రద్దు. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణాలనేవి పొంతనలేని కోణాలు అని అభివర్ణించిన వారు జేపీ నాయక్. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. ప్రశ్నలకు, చర్చలకు. అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్ఎఫ్సి అధ్యాయం ఏది? 2వ అధ్యాయం. భాషా నైపుణ్యాలను గురించి, విద్యా లక్ష్యాలను గురించి పేర్కొన్న ఎన్ఎఫ్సి అధ్యాయం ఏది? 3వ అధ్యాయం. గణితీకరణం అనగా ఇది కాదు, అధిక హోంవర్క్ ఇవ్వటం. ప్రీ ప్రైమరీకి అర్హులు ఎవరు? 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు. వృత్తి విద్య ప్రధానాంశం ఏది? వృత్తి పట్ల అవగాహన కల్పించటం. గడియారానికి స్ప్రింగు, యంత్రానికి చక్రం, ఓడకు ఇంజన్ ఎంత అవసరమో పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు అంతే అవసరమని చెప్పింది ఎవరు? పిసి రెన్. విద్యా ప్రక్రియకు ప్రధానోపాధ్యాయుడు ఇరుసులాంటి వాడని, ఇతని లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరు? జస్వంత్ సింగ్. ఎన్ఎఫ్సి 2005 నివేదిక బొంబాయికి చెందిన ఉపాధ్యాయురాలు నీతా మొహ్లా గారు ఇచ్చిన ఈ వాక్యంతో ముగుస్తుంది. ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. ఎన్ఎఫ్సి 2005లో ఉన్న 5 అధ్యాయాలకు సంబంధించి సరికానిది ఏది? 3వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 మౌలిక సూత్రం కానిది. అవసరమైన చోట బట్టి పద్ధతులను ప్రోత్సహించటం. క్రింది వాటిలో ఎస్సిఎఫ్ స్టేట్ కరిక్యులర్ ఫ్రేమ్ 2011
ఉపాధ్యాయులను ఇలా ఉండాలని సూచిస్తుంది. రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా, కొలాబరేటివ్ లెర్నర్గా ఉండాలని సూచిస్తుంది. NCF 2005 ప్రకారం పాఠశాలలో ప్రధాన అభ్యసన వనరు ఏది? గ్రంథాలయం. బోర్డు పరీక్షలు NCF ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వీరికి నిర్వహించకూడదు. 5, 8, 11 తరగతుల వారికి. NCF 2005 సమర్థించిన అభ్యసన సిద్ధాంతం ఏది? నిర్మాణాత్మక వాదం. విద్యార్థికి సామాజిక అభ్యసనంలో ప్రథమ గురువు ఎవరు? సమవయస్కులు. సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది కుటుంబం. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు? పెస్టాలజీ. పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ ఏది? మూల్యాంకనము. మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది. తత్వశాస్త్రం. బోధన యొక్క అంతిమ లక్ష్యం సత్యశీల అభివృద్ధి అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. భారతీయ వారసత్వ సంపదలు. సత్యం, ప్రేమ, దయ. భారతీయ వారసత్వ విలువలు. ఆధ్యాత్మిక విలువలు. స్కోలే SKHOLE అనేది ఏ భాషకు చెందినది? గ్రీకు భాషకు చెందినది. వ్యక్తికి మొదటి పాఠశాల. కుటుంబం. NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యాస్థాయి 5+3+3+4. భారతదేశంలో NEP 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఇస్రో. NEP 2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగన్ కమిటీ తన రిపోర్టును సమర్పించిన తేదీ మే 31, 2018. NEP 2020 ప్రకారము మొత్తం ఎన్ని సంవత్సరములు విద్యా వయస్సు? 15 సంవత్సరములు. NEP 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలవరు. పునాది దశ. 6, 7, 8 తరగతులను NEPలో భాగంగా ఏ దశలో చేర్చారు? మధ్య దశ. NEP 2020లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య 4 విభాగాలు, 27 చాప్టర్లు. ఈ విధానం ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందరినీ 1వ తరగతిలో చేర్చేట్లు లక్ష్యంగా ఈ సంవత్సరం పెట్టుకున్నారు. 2030 సంవత్సరంలోగా. ECCEని విస్తరించండి. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఈ విధానం ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:25. ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? శారీరక దృఢత్వం.